నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. విమాన ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువగా రాజకీయ ప్రముఖులే వీటిలో దుర్మరణం పాలవుతున్న సంఘటనలు చూస్తున్నాం. నిన్నటికి నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. కిందటేడాది మనం కనుక చూస్తే విజయ్ రూపానీ గారు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. అసలు ఎక్కడి నుంచి ఒకసారి హిస్టరీ తీస్తే ఇది అచ్చంగా ఏంటంటే భారతదేశ చరిత్రలో, అంటే భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత చరిత్రలో, స్వాతంత్రం పొందకముందు మన వీరసేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా ఈ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్లోనే మరణించారు. అది మళ్ళీ మాట్లాడుకుందాం. స్వాతంత్రం తర్వాత చూస్తే 1965లో బల్వంత్ రాయ్ మెహతా, గుజరాత్ ముఖ్యమంత్రి, పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఫైటర్ జెట్ దాడిలో ఆ కాల్పుల్లో ఆయన మరణించారు. కుట్రకోణాలు ఉన్నాయి, అలాగే అధాటున అప్పటికప్పుడు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరి విశ్లేషణ వాళ్ళవి. 1980 మళ్ళీ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు, ఆయన ఢిల్లీలో విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం కాంగ్రెస్ వారసత్వంపై పెద్ద ప్రభావం చూపింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మరణించకుండా ఉంటే రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చి ఉండేవారు కాదు. ఆయన పెద్ద ఇంట్రెస్ట్ తోటి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడైతే రాజీవ్ గాంధీ కాదనేది చాలామంది భావన. ఇక ఆయనే బతుకుంటే ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వాన్ని సంజయ్ గాంధీ పొంది ఉండేవారు. సో అదొక ఆ కుటుంబంలో పెద్ద దుర్ఘటన. తర్వాత జిఎంసి బాలయోగి గారు 2002లో ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2009 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన హెలికాప్టర్ కూలిపోవడంతో ఆయన దుర్మరణం పాలయ్యారు. 2021 మళ్ళీ బిపిన్ రావత్ గారు, సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. విజయ్ రూపానీ లాస్ట్ ఇయర్ 2025 గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్లో ఆయన. నిన్నటికి నిన్న అజిత్ పవార్, ఆయనైతే జస్ట్ బారామతిలో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే వైపు ఒరిగిపోయింది. అనుభవజ్ఞులైన పైలట్లు, అక్కడ కెరీర్లో ఎలాంటి మచ్చలేని పైలట్లు, సీనియర్ పైలట్స్, దురదృష్టవశాత్తు విజిబిలిటీ లేకపోవడం వల్ల అలా జరిగిందనే వాదన బయటకు. అయితే దీంట్లో కూడా కుట్రకోణాలు చూసే మమతా బెనర్జీలు ఉన్నారు, మల్లికార్జున ఖర్గేలు ఉన్నారు. సరే, వాళ్ళ వాదన వాళ్ళది, వాళ్ళ విశ్లేషణ వాళ్ళది. రేపొద్దున ఈయన మేకే కూర్చుంటాడనే భయంతో ఈయన్ని విమాన ప్రమాదంలో అంతమొందించారనేది వాళ్ళ అభియోగం. కొన్ని ఆరోపణలకి ఆధారాలు ఉండవు. జస్ట్ వాళ్ళ ఆరోపణలని కాలానికి వదిలేయాలి. శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు ఎవరున్నారు ఒకసారి కూడా చూడాలి మనం విమాన ప్రమాదంలో మరణించినప్పుడు. హోమీ జహాంగీర్ బాబా 1966లో ఈయన విమాన ప్రమాదంలో మరణించారు. భారత అణుశాస్త్రవేత్త విమాన ప్రమాదంలో మరణించడం వెనక CIA కుట్ర ఉంది, అమెరికన్ ఇంటెలిజెన్స్ కుట్ర ఉందనేది ఆరోపణ బలంగా ఉంది. సెలబ్రిటీలు కనుక చూస్తే కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో కళాకారులు, వ్యాపారవేత్తలు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుట్రకోణాలు, అనుమానాల దగ్గరకు వచ్చేప్పటికి హోమీ బాబా, ఆయన అణు ప్రాజెక్టులు అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు భయాన్ని కలిగించాయి. CIA అందువల్లే కుట్రతోటి విమానాన్ని పేల్చేసిందని అభియోగాలున్నాయి. సంజయ్ గాంధీ మరణం వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని అప్పట్లో వదంతులు కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానాలు. కానీ DGCA నివేదిక ప్రకారం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, 2021లో ఈయన మరణం వెనుక భద్రతా లోపాలు లేదా శత్రు దేశాల కుట్ర ఉందని సోషల్ మీడియాలో చర్చలు విస్తారంగా జరిగినాయి. కానీ అధికారికంగా ఇది సాంకేతిక లోపం, వాతావరణంలో ఏర్పడిన ఇబ్బందులు కారణమని తేల్చారు. సో ఒక్కసారి కనుక చూస్తే మనకు పాకిస్తాన్ దాడి సమయంలో బల్వంత్ రాయ్ మెహతా గారు, గుజరాత్ సీఎం, సరే అక్కడ కుట్రకోణం కన్నా కూడా CIA కుట్రకోణం ఎక్కువ హోమీ జహాంగీర్ బాబా విషయంలో. సంజయ్ గాంధీ రాజకీయ కుట్ర, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ కుట్ర అనే పేరుతో వదంతులు, బిపిన్ రావత్ భద్రతాపరమైన కుట్ర జరిగిందనే వదంతులు, విజయ్ రూపానీ ఎయిర్ ఇండియా ప్రమాదం కుట్రకోణం లేదని తేలింది. ఎక్కువగా సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు ప్రమాదాలకు కారణం అని చెప్పేసి అధికారికంగా నివేదికలు చెబుతున్నాయి. ఇది స్వాతంత్రం తర్వాత. స్వాతంత్రానికి ముందు భారత సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్లో 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్టు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. ఆయన శరీరాన్ని దహనం చేసి భస్మాలను జపాన్లోని టోక్యో రింకోజీ ఆలయంలో ఉంచారు. బట్ చనిపోయింది ఆయన కాదు,
ఆయన చనిపోలేదు, తప్పించుకున్నారు. గుమ్నానీ బాబాగా ఆయన తర్వాత చాలా కాలం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆయన ఒక యోగిగా మారి సంచరించారు అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఉన్నారు. సరే, నమ్మకాలు విశ్వాసాల విషయం పక్కన పెడితే నేతాజీ మరణం లేని సమరసేనాని. పుట్టుకొక్కటే ఆయనకుంది, మరణం లేదు. భారతీయుల గుండెల్లో ఆ మాటకొస్తే భారతీయ చరిత్రలో నేతాజీది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఆ అధ్యాయాన్ని స్పృశించకుండా చదవకుండా అయితే ఏ భారతీయుడు ఉండడు. ఆయన బతికి ఉంటే మళ్ళీ ఇక్కడ కుట్రకోణం ఏమో ఇంగ్లాండ్ అప్పటి ప్రధాని బయటకు వచ్చి మాట్లాడిన దాన్ని బట్టి కుట్రకోణం ఉందని భావించేవాళ్ళు. సహజంగానే ఆయన ఉనికిని ఏమాత్రం తట్టుకోలేని మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇద్దరికి 2 విశేషణాలు ఉన్నాయి. ఒక ఆయన మహాత్ముడు, ఇంకో ఆయన పండిట్. ఈ విశేషణాలున్న ఇద్దరు వ్యక్తులు కూడా నేతాజీ ఉనికినే భరించలేకపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి పిన్న వయసులో ఎన్నికైనప్పుడు ఆయనకి వ్యతిరేకంగా నుంచుంది, ఆయన ఓడించింది ఎవరినంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య, మన తెలుగువాడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓటమిని తన ఓటమిగా మహాత్మా గాంధీ అభివర్ణించడంతో నేతాజీ రాజీనామా లేఖను ఎడం చేత్తో రాసి ఇచ్చేసి వచ్చేసారు. ఆయన నేతాజీ వ్యక్తిత్వం అలాంటిది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇటువంటి సమరసేనానుల గురించి సరైన రీతిలో మనకి స్పష్టమైన సమాచారం ఇంతవరకు రాకుండా ఉండటానికి గల కారణం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. చరిత్రని వక్రీకరించే ప్రయత్నాలు చాలా జరిగినాయి. అందుకనే భారతీయ చరిత్రని అసలు సిసలుగా చూపించే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. లేకపోతే ఎడారి దొంగలు మనకి చక్రవర్తులు. వాళ్ళని కీర్తిస్తాం, వాళ్ళని భుజాలకు ఎక్కించుకొని పల్లకీ మోస్తాం. ఇప్పటివరకు ఆ చరిత్ర చదివాం. వాళ్లే చక్రవర్తులు, వాళ్ళ పరిపాలనలో మనందరం సంస్కరింపబడ్డాం. అప్పటి వరకు మనకి నాగరికత తెలియదు, సంస్కారం తెలియదు అనే పద్ధతిలో రాసుకుంటూ వచ్చిన చరిత్రకారులు. ఆ జనరేషన్ అయిపోయింది. ఫార్చునేట్లీ ఇప్పటి జనరేషన్కి ఆ ఇబ్బంది లేదు. అసలు చరిత్ర, ఒక ఛత్రపతి శివాజీ, ఒక మహారాణా ప్రతాప్, ఒక ఝాన్సీ లక్ష్మి అండ్ అన్సంగ్ హీరోస్. చరిత్ర ఉద్దేశపూర్వకంగా చరిత్రలో దాచేసిన అన్సంగ్ హీరోస్, పోరాట ప్రముఖులు, స్వాతంత్ర సమరంలో నిలబడ్డవాళ్ళు, వీళ్ళందరి గురించి తెలుసుకునే అవకాశం ఈరోజు చరిత్ర మనకి కల్పించింది. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేతాజీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నేతాజీ మరణం వెనక కూడా మిస్టరీ ఉంది. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారని చెప్తున్న దాని వెనక కూడా పలు కుట్రకోణాలు ఉన్నాయి. ఆయన జీవించే ఉండి ఉంటారు అట్లీస్ట్ కొన్నాళ్ల పాటు. ఎందుకంటే అప్పటికి హీ వాజ్ షోయింగ్ అరౌండ్ 47 or 48 years. ఇంకొక 40 ఏళ్ళు ఆయన బతికే ఉండి ఉంటారు. అందరూ అనుకుంటున్నట్టు ఆయన గుమ్నానీ బాబా కాకపోవచ్చు. బట్ చరిత్రలో ఆయన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కేసే ప్రయత్నం జరిగిందనేది ఈరోజు చాలా బలంగా తెర మీదకి వచ్చింది. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖుల వెనకాల ఏమన్నా కుట్రకోణాలుంటే వస్తాయి. హోమీ జహంగీర్ బాబా గురించి కూడా అలాగే వచ్చింది. సో చరిత్రలో తలెత్తిన ఇటువంటి చాలా సందేహాలకి కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది.